సో ఈ యొక్క వీడియోలో ఇంటర్లింక్లోని కేవైసీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని 3 స్టెప్స్ ఉంటాయి. లెవెల్ 1 గురించి చూద్దాం. లెవెల్ 1 అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత మన యొక్క గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో ఎలానో చూద్దాం. మన యొక్క ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క ఇంటర్లింక్ యాప్లో మనము మెయిన్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై యువర్ ఐటీఎల్జీ అని ఉంటుంది. సెలెక్ట్ చేయండి. వెరిఫై నవ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. వన్స్ వెరిఫై నవ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ యొక్క ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా వ్యూ లిస్ట్ క్యూరేటర్స్ అని ఉంటుంది. సెలెక్ట్ చేయండి. పైన మీరు చూడొచ్చు లెవెల్ 1 అని ఉంటుంది అనమాట. తర్వాత మీకు నచ్చిన క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది హ్యూమన్స్ అంటే మన కంట్రీ వైజ్గా హ్యూమన్స్ ఉంటారు మనుషులు. దాంతోపాటు ఏఐ కూడా ఉందన్నమాట. మనకి నచ్చింది నేనైతే ఇండియన్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వన్ సెలెక్ట్ చేసిన తర్వాత మ్యాచ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. బ్యాక్ వచ్చామంటే యూఆర్ ఇన్ క్యూ అని ఉంటుంది. సో మనం క్యూలో ఉంటాం అనమాట. మన యొక్క క్యూ మన యొక్క యాక్సెప్ట్ అప్రూవల్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క స్టెప్ 1లో తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత నాకు అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ చూసామంటే అప్లోడ్ డాక్యుమెంట్లో ఇక్కడ మన యొక్క ఫస్ట్ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలా. మన కంట్రీ ఏదైతే అది. దాని తర్వాత నేషనల్ ఐడి అంటే మన యొక్క గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఏదైనా కానీ ఆధార్ కానీ పాన్ కానీ ఏదైనా సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోటో సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. వన్స్ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అనేది కంప్లీటెడ్ అప్రూవ్డ్ అని వచ్చిన తర్వాత స్టెప్ 2 అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో స్టెప్ 2 అనేది కూడా నెక్స్ట్ వీడియో అనేది